జగిత్యాలలో వైద్య సదుపాయాల విస్తరణకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణం మోతి రోడ్డు పార్టీ కార్యాలయంలో జగిత్యాల పట్టణానికి చెందిన 80 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 80,60,000 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధితో బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక చేయూత అందిస్తున్నదని, రాష్ట్రంలో అత్యధిక సీఎం సహాయ నిధి చెక్కులు జగిత్యాలకు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో జిల్లా నడిబొడ్డున ఉన్న ఏకైక మెడికల్ కళాశాల జగిత్యాల ఉందని, మెడికల్ కళాశాలకు అవసరమైన 600 పడకల కన్నా జగిత్యాల మెడికల్ కాలేజీకి మాత్రం 800 పైగా పడకలు అందుబాటులో ఉండనున్నట్లు ఆయన గుర్తు చేశారు. డిప్లొమా ఇన్ ఈసీజీ, డయాలసిస్, ట్రైనింగ్, పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వార్డ్ నంబర్ 2 భూముల రాజేష్ ఫోటో సార్, ఫోటో सोशल मीडिया భూత రమేష్ 8వ వార్డు. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని పెట్టినా కానీ ఉన్న పథకాలు ఏవి కూడా ఆపకుండా ఒకరోజు ఇంకా ముందు చెల్లించుకుంటా పాత బాధ్యత వ్యక్తులు అసలు కట్టుకుంటా కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చి ప్రజలలో ఎన్నో మీరు మహిళలు ముఖ్యంగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఉచిత బస్సే కానీ కరెంటు కానీ మరి ఇలా 600 ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. తప్పకుండా మనం అందరం కూడా శాసనసభ్యుల మద్దతుగా ఉండి రేపు మన అన్నదండతో వాళ్ళు మళ్ళీ రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి మనం అంతా తోడ్పడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కానీ ఏవైనా కానీ వెంటనే మన సంజయ్ అన్న గారు ప్రతి ఒక్కటి సాధ్యం చేస్తున్నారు. అభివృద్ధి వైపే చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి ఏ విషయమైనా మా కౌన్సిలర్లకు చెప్పి దాన్ని వినియోగించుకొని వెంటనే ఏదైనా పరిష్కరిస్తున్నారు. కాబట్టి మన చైర్మన్ గారు కూడా ప్రతి వార్డు కూడా ఎంతో స్పందించి అన్ని చేస్తున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకొని వెంటనే చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క దాంట్లో వెంటనే వెళ్ళి దాన్ని పరిష్కరిస్తుంది. కాబట్టి మరి ప్రతి ఒక్క అభివృద్ధి చేస్తుంది. కాబట్టి దాన్ని మనం అందరం వినియోగించుకొని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నాయకులు మన గౌరవ శాసనసభ్యులు అన్న సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వివిధ అనారోగ్య కారణం వల్ల వివిధ ఆసుపత్రుల్లో, ప్రధాన ఆసుపత్రుల్లో చికిత్స కొరకు ఎన్నో వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భంలో ఈ జగిత్యాల ప్రాంత ప్రజలకు వారు నన్ను ఓటేసి గెలిపించారు. కాబట్టి నా బాధ్యతగా భావిస్తూ తప్పకుండా వారి కష్టాల్లో నేను ఉండాలన్నట్టు ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా వారికి చేదోడుగా వాదోడుగా ఉండి వారికి 100% కాకుండా ఒక 10-20%, 30% వరకు మరి రీఫండ్ చేయాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా కార్యక్రమాలు చేపట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తున్న సందర్భాన్ని పట్టణ అభివృద్ధి కోసం దాదాపు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత మన సంజయ్. గత కాలంలో కూడా ఎవరైతే అనారోగ్యానికి గురై ఆర్థికంగా బలహీనంగా ఉండి ఖర్చులు ఎక్కువైన వాళ్లకు ముఖ్యమంత్రి సహాయం నుంచి 100 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత సంజయ్. దాంతోపాటు ఒక వైద్యుడిగా నిరంతరం శ్రమిస్తూ చాలా మందికి కంటి చూపు కలిగించిన మహనీయుడు సంజయ్ అన్న. అటువంటి సంజయ్ అన్న నాయకత్వంలో మనందరం చల్లగా జీవిస్తున్నామంటే మనందరం కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలని మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో కూడా మన గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి పనిచేస్తే అనే ఒక ధోరణి
నిధులతోని ఇలా సంజయ్ అన్న గారు దాదాపు 800 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం జగిత్యాల పట్టణానికి తీసుకొచ్చిన ఘనత సంజయ్ గారు తెలియజేసుకుంటున్నాను. మరి మన ప్రీతమ శాసనసభ్యులు సంజయ్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో భాగంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ మరి చెక్కులు అందుకున్న లబ్ధిదారులందరూ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చే ఎన్నికల్లో మరి సంజయ్ అన్న మూడోసారి శేఖర్ అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రెండోసారి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని మరి ఎనలేని కృషితోనే మరి గత 4 దశాబ్దాలుగా మేము రాజకీయంగా విశేష అనుభవం గడించిన వారు ఎవరిని రాష్ట్రంలోనే మరి తలదన్న విధంగా ఎప్పుడు ప్రజాసేవకే తప్పనపడేటువంటి మన సంజయ్ అన్న గారు మీరంతా సంపూర్ణ మద్దతు కోరుతూ జై కాంగ్రెస్, జై సంజయ్. తెలంగాణ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాలల్లో ఏదన్నా అందరికంటే ఎక్కువ CMRF చెక్కులు అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం కానీ వారికి సహాయం కార్యక్రమం కానీ మొట్టమొదటిగా జగిత్యాల మన శాసనసభ్యులు సంజయ్ తీసుకుని వస్తున్న సభాముఖంగా తెలియవచ్చు. వారు ఏదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం అనే 2 కాన్సెప్ట్ తీసుకొని జగిత్యాలకు ఎంతైతే వైద్య పరికరంగా అవసరమో అట్లాంటి 450 బెడ్స్ ఆసుపత్రి 235 కోట్లతోటి శాంక్షన్ చేయించి సంవత్సర కాలం సంధి పనులు జరుగుతున్నాయి. అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎక్కడో కాదు, మాతా శిశు సంక్షేమ కేంద్రం పక్క పొంటి RTC బస్ డిపో ముందరనే 450 బెడ్డెడ్ హాస్పిటల్ చేయడం జరుగుతుంది. ఏ విషయంలోనైనా వారు ప్రతి విషయంలో దృష్టి పెట్టి తొందరనే ఏదైతే వైద్యం కొరకు కానీ అభివృద్ధి కొరకు కానీ గ్రామాలకు చెందిన ప్రజలకు స్పందించి వెంబడి లెటర్లు ఇచ్చుకుంటూ వారి అవకాశాలను అందరినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని తీసుకుపోయి ఏ పనినైనా వాళ్ళు వేగంగా చేస్తూ మనందరితోటి 24 hours పొద్దున 6 గంటల సంధి రాత్రి 11 గంటల వరకు కూడా మనతోటి కలిసి పని చేస్తున్న ఏకైక నాయకుడు రాష్ట్రంలోనే మన సంజయ్ అన్నని చెప్పక తప్పదు. కూడా వేగవంతంగా ఉన్నదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. భగవంతుని దయ వల్ల చాలా మంది కూడా ఆరోగ్యం మంచిగా ఈనాటి చెక్కులు తీసుకుపోవడం రావడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఒకరిద్దరు ఏదైనా కాలం చేసినా కానీ మొండి బీమారు ఉంటే వాళ్ళకు కూడా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికి ఒక 10,000 కుటుంబాలకు ఈ చెక్కులు అందించాం. మీరు అర్థం చేసుకోవచ్చు, ఇవ్వాలి 300 చెక్కులు ఈ వారం పంచబోతున్నాం. ఈ వారం 300 మందికి. ఇట్లా మనం గత 12 ఏళ్ళకెళ్ళి నేను ఓడిపోయినప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వంలో వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చాను. అయితే ఈ మధ్యలో కొన్ని సందర్భాల్లో కొందరు మాట్లాడుతుంటే నవ్వుతుంటారు. మొన్నొకరు అంటున్నారు, ఇందాక ముఖ్యమంత్రి సాయం చెక్కులు ఇచ్చినందుకే ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్నావు ఆశపడుతుంది. ఈ ముఖ్యమంత్రి సాయాన్ని చెక్కులు కావచ్చు, కానీ మరి మీరు ఎన్నడని ముఖ్యమంత్రి సాయాన్ని చెక్కులు తెచ్చిర్రా? దాంట్లో మా 40 ఏళ్ళకి వెళ్ళి ఎంటున్నాడు అన్న, మా పెద్దలు భూషణ్ అన్న, లేకపోతే బండశంకర్ అన్న, కొత్త మోహన్ అన్న, వీళ్ళు ఎన్నడన్నా భాగస్వామి లేదా అని అడుగుతాం మా చాన్ భాష. అప్పుడు తెస్తే ఎన్ని తెచ్చింది? ఓకే, అదొక పక్కకు పోయి అది పోయినా అదొక్కటే కాకుండా మీరు గెలిపించిన నేను ఒక డాక్టర్గా కొన్ని విషయాలు ఈ వేదిక పైన ఉన్న వాళ్ళకు తెలియదు. ఓసారి విమర్శిస్తూ ఉంటేనే మనం కూడా అన్ని చెప్తాం. ఇవాళ జగిత్యాల ఆసుపత్రి గతంలోనే ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ రమేష్ రెడ్డి గారు ఆనాడు వైద్య విద్య సంచాలకులు అంటే DME వైద్య విద్యకు ఉన్నత పదవులు నాడే నిలబడి చెప్పి ఇది బెస్ట్ హాస్పిటల్ రాష్ట్రంలో అవుతుంది. ఇప్పుడు వారు ఇంకా ఉన్నత పదవిలో వైస్ ఛాన్సలర్ ఉన్నారు హెల్త్ యూనివర్సిటీకి. ఇప్పుడున్న వైద్య సంచాలకులు నరేంద్ర కుమార్ చెప్తా ఉన్నాడు రమేష్ రెడ్డి గారు,
బెస్ట్ జాగించాడు సంజయ్ కుమార్, బెస్ట్ ప్లానింగ్ రాష్ట్రంలో ఎక్కడా లేదని చెప్తున్నాం. ఇలా దీన్ని వివరించి చెప్తా. ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే మామూలుగా అయితే కరీంనగర్లో ఒక 450 పడకల దవాఖాన ఉంటే సరిపోతుంది. కానీ జగిత్యాల ఎంత పెద్దగా పెట్టామంటే 33 జిల్లాలకు వచ్చినాయంట. 33 జిల్లాలు వేరు, అందులో 8కి స్పెషల్ తీసుకున్నాం. దాంట్లో జగిత్యాల ఉన్నది ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా మొన్ననే విశ్రాంత ఉద్యోగులు మమ్మల్ని సన్మానం చేసిన చైర్మన్ గారు మమ్మల్ని వెల్నెస్ సెంటర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు వెల్నెస్ సెంటర్ 2 కోట్లతోటి మన పాత బస్ స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగిత్యాల పట్టణ ప్రజలు ఎందుకెళ్ళి మా శేఖర్ గంగవల్లి అనుకుంటాడు, అంత అడే పక్క పిక్తూ మరి మళ్ళీ పోతుంది ఏమవుతుందని. ఈడ బ్రహ్మాండంగా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఇదే సందర్భంలో మా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, మీ అందరి కెమెరాలలో, మీరంతా సీనియర్, మీ అందరి కెమెరాలలో మాతా శిశు ఆసుపత్రి ప్రారంభోత్సవం నాడు హరీష్ రావు గారిని నేను కోరిన, జగిత్యాల చుట్టుపక్కల చాలా రోడ్లు, జాతీయ రహదారులు ఉన్నాయి, వెహికల్ ఎక్కువ మూమెంట్ అవుతుంది, మాకు ఒక ట్రామా సెంటర్ అది కూడా పాత బస్ స్టాండ్లోనే ఇవ్వాలని కోరిన. ఆ రికార్డు ఉన్నది, మనలందరి దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉన్నది. నేను మాట్లాడింది ఆ రోజు హరీష్ రావు గారు కూడా చెప్పారు, గెలిచిన సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారిని అడిగి మెడికల్ కాలేజ్ సాధించడం. తర్వాత అన్ని జిల్లాలకు అయినా కావచ్చు, కానీ మన ఆసుపత్రికి మన బాధ్యత. నేను ఆనాడు ఏదైతే ట్రామా సెంటర్ అడిగిందో అప్పటి నుంచి నిరంతరం దాన్ని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా. అంటే పైన అధికారులతోటి, మంత్రి గారితో మాట్లాడడంతో దానికి రూపకల్పన వచ్చింది. రాష్ట్రంలో ఏకైక ట్రామా సెంటర్, అంటే యాక్సిడెంట్లు అయితే, ఇబ్బంది కలిగితే యాక్సిడెంట్లు అయితే వైద్యం చేసేది, అది జగిత్యాలకే మంజూరుకు ప్రతిపాదనలు కేంద్రానికి పోయినాయి అని చెప్పి సందర్భంగా ఏకైక ట్రామా సెంటర్ రాష్ట్రంలో కేంద్రానికి ప్రతిపాదనలు రాష్ట్రం ద్వారా పోయినాయి. మళ్ళీ చెప్పుకుంటారు మేమే వెళ్ళి చెప్పినామని చెప్పి. మరి అదేవిధంగా ఆ ట్రామా సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను అదే రోజు కోరిన పాత బస్ స్టాండ్. మొన్న గౌరవ మంత్రి గారు దామోదర నరసింహ గారు మరి ఇక్కడ అంతా కొత్తది కడతా ఉంటే అది పాతపడ్డట్టు కావద్దు, వెల్నెస్ సెంటర్ మరియు ట్రామా సెంటర్ పాత బస్ స్టాండ్ దవాఖానలోనే ఇక్కడ అవసరం పడితే కొత్తది కట్టి ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ ముఖ్యమైన ఒక 3-4 విషయాలు మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఒకటి, డయాలసిస్ పెంచుకున్నాం. రెండవది, అలైడ్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్ ఇప్పటికే 2 వచ్చినాయి, ఇంకా తీసుకొస్తాం. మూడవది, ట్రామా సెంటర్ రాష్ట్రానికి ఒకటే వస్తే కేంద్రానికి ప్రతిపాదన పోతే అది జగిత్యాలనే పోయింది, పాత బస్ స్టాండ్ అనే పోతుంది. పాత బస్ స్టాండ్లో పెట్టమని చెప్పి మనం మంత్రి గారు చెప్పారు. అదేవిధంగా వెల్నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. మరి ఇవన్నీ చేసేదానికి నాకు నిరంతరం ఎన్నో విమర్శిస్తున్నా, నాకు మద్దతు ఇస్తున్న వేదిక పైన వేదిక ముందున్న నాయకులకు, మా మీడియా మిత్రులకు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.